బీఆర్ఎస్ కు కవిత ఫోబియా పట్టుకుందా? యాత్రకు కవిత సిద్ధం కావడంతో గులాబీ పార్టీ వణికిపోతుందా? పైగా సామాజిక తెలంగాణ నినాదం కారు పార్టీని మరింత భయపెడుతుందా? ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ చేయాల్సిన పనిని కవిత చేస్తున్నారన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతుందా? అంటే అవుననే గుసగుసలే వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా జాగృతి అధ్యక్షురాలు కవితను బీఆర్ఎస్ లైట్ తీసుకుంది. ఆమె పార్టీ పెడతానని చెప్పినా గులాబీ నేతలు అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ కవిత రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేస్తానని అనడంతో గులాబీ దళంలో ఒక్కసారిగా అలజడి మొదలైందని టాక్. ఎందుకంటే కవిత ఇంకా పార్టీ పెట్టనప్పటికీ ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఫిబ్రవరి దాకా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేసేలా యాత్ర చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. అందులోనూ కేసీఆర్ ఫోటో లేకుండానే ఈ టూర్ జరగనుంది. సామాజిక తెలంగాణే లక్ష్యంగా 33 జిల్లాల్లో కవిత యాత్ర సాగనుంది. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కవితను ఇప్పటిదాకా లైట్ తీసుకున్న యాత్ర గురించి తెలియగానే మాత్రం గులాబీ పార్టీలో టెన్షన్ మొదలైందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాంటి గులాబీ బాస్ ఇప్పటిదాకా జనంలో వెళ్ళింది లేదు, మాట్లాడింది లేదు, అసెంబ్లీలోనూ గొంతు వినిపించిన సందర్భాలే లేవు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో గులాబీ పార్టీ విఫలమవుతుందన్న చర్చ జరుగుతుంది. దీనికి తోడు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పైన ప్రజల్లో నెగిటివ్ చర్చ జరుగుతుంది. కేసీఆర్ జనంలోకి వస్తారని ఎప్పటినుంచో బీఆర్ఎస్ శ్రేణులు లీకులు ఇస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఇదిగో అదిగో అంటూ చెబుతున్నారు తప్ప గులాబీ బాస్ మాత్రం జనంలోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కంటే ముందే జనంలోకి కవిత వెళ్లడం బీఆర్ఎస్కే మైనస్ అన్న ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ కంటే ముందే ఆయన కూతురు, అది కూడా సొంతంగా ప్రజల్లోకి వెళ్తే అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చే అంశమేనన్న వాదన బలంగా వినిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ చేయాల్సిన పనిని కవిత చేస్తున్నారన్న అభిప్రాయం కూడా గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతుందట. గులాబీ బాస్ ఇప్పటికే జనంలోకి వస్తే కవితపై అంత ఫోకస్ ఉండేది కాదు. కానీ కేసీఆర్ కంటే ముందే జనంలోకి వెళ్లడం ద్వారా బీఆర్ఎస్ కు రావాల్సిన పేరు కవితకు వచ్చేస్తుందేమోనని గులాబీ పెద్దలు కూడా భయపడుతున్నారట. అంతేకాదు యాత్రలో పరోక్షంగా బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేస్తే పరిస్థితి ఏంటన్న వాదన కూడా వినిపిస్తుంది. అదే జరిగితే గులాబీ పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదని బీఆర్ఎస్ అగ్రనేతలు వణికిపోతున్నట్లు సమాచారం. సామాజిక తెలంగాణ అంశంతో కవిత ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ వాదం బలంగా వినిపిస్తుంది. ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తూ ఉండడంతో బీఆర్ఎస్ బ్యాక్ ఫుట్ లో ఉందన్న చర్చ జరుగుతుంది. సరిగ్గా ఇదే టైంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీసీ అభ్యర్థికి ఇచ్చి మరింత స్పీడ్ పెంచింది. బీసీల పార్టీ కాంగ్రెసేనన్న సంకేతాలు ఇచ్చింది. అదే సమయంలో బీసీ వాదం బలంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం జూబ్లీహిల్స్ లో బీసీలకు టికెట్ ఇవ్వలేకపోయింది. ఇది కూడా కొంత గులాబీ పార్టీకి నష్టం చేకూర్చే అంశమేనన్న టాక్ వినిపిస్తుంది. సరిగ్గా ఇదే తరుణంలో కవిత సామాజిక తెలంగాణ అంశం ఎత్తుకోవడం బీఆర్ఎస్ కు మరింత మైనసేనని చెబుతున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో గులాబీ పార్టీయే అధికారంలో ఉంది. ఆ సమయంలో బీసీలకు ఏం చేయలేదు కాబట్టే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పోరాడాల్సిన సమయం వచ్చిందన్న వాదన వినిపిస్తుంది. కవిత సామాజిక తెలంగాణ అంటే అది పరోక్షంగా బీఆర్ఎస్ కు నష్టం చేకూర్చేదే అన్న చర్చ జరుగుతుంది. అంతేకాదు బీసీల గురించి గులాబీ పార్టీ కంటే తానే నయమని కవిత చెప్పదలుచుకున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొత్తంగా రాష్ట్రంలోని 33 జిల్లాలను కవర్ చేసేలా కవిత యాత్ర సాగనుంది. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా కవిత నిప్పులు చెరుగుతున్నారు. దీనికి తోడు యాత్రలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి కవిత విమర్శిస్తే పరిస్థితి ఏంటని కొందరు శాసనసభ్యులు వణికిపోతున్నారట. ఒక్కసారి యాత్ర మొదలైతే కవిత ఎన్ని విమర్శలు చేస్తారో, ఎలాంటి మాటల తూటాలు విసురుతారో, బీఆర్ఎస్ సీక్రెట్లు ఇంకెన్ని బయటకు చెబుతారోనని గులాబీ పెద్దలు భయపడుతున్నారట. అదే జరిగితే పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదన్న ప్రచారం జరుగుతుంది.